హాయ్ హలో మై డియర్ మ్యూజిక్ లవర్స్. నేను మీ హర్ష మహేష్ని మాట్లాడుతున్నాను. మాదరం టౌన్షిప్, తెలంగాణ. బక్కయ్య మేకల మండి. నేను చేసే వ్యాపారం మేకల వ్యాపారం అండి. ఆ, ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నేను చూశారు కదా సోదరులారా, ఈరోజు గెలుపొందినటువంటి రాజకీయంగా ఎంతమంది అయితే సోదరులు కంటెస్టెంట్స్ చేసి ముందుకు దూసుకుపోయారు, గెలిచిన వారందరికీ, ఓడిపోయిన వారందరికీ, అందులో ఫైట్ చేసిన వారందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. సోదరులరా, ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి మీరు. మనం ఎప్పుడు కానీ ఒక వ్యక్తిగా ఏదైనా సమస్యను ప్రతిఘటించాలి, అంతే తప్పితే ఒక వ్యక్తి పైన ఎటువంటి అబండాలు వేయద్దు, ఒక వ్యక్తి పైన ఎటువంటి ఆధారాలు నమ్మకాలు కూడా పెట్టుకోకూడదు. ఎందుకంటే దైవాజ్ఞను మార్చేటటువంటి శక్తి సామర్థ్యాలు మనిషికి లేవు, మనిషి ఇయ్యలేదు కూడా ఎక్కడ. ఓకేనా? మనిషి రాతలు రాసి జాతకాలు చెప్తాడు, కానీ దైవం డైరెక్ట్గా తలరాతనే రాస్తాడు. ఈరోజు చూడండి, ఆంధ్రాలో చాలా వరకు చాలా రకాలుగా పలు రకాలుగా మాట్లాడారు. సీఎం జగన్ గారు రాకముందు కూడా చాలా రకాలుగా మాట్లాడారు. సీఎం జగన్ గారు వచ్చిన తర్వాత వాళ్ళ ఆలోచనలు మారిపోయాయి. ఇప్పుడు కూడా అంతే. వీళ్ళు ఏదైతే రావాలని అనుకున్నారో వచ్చిన తర్వాత మనుషుల ఆలోచనలు మారిపోతుంటాయి రోజు రోజుకు. అంతే తప్పితే మనం ఒక వ్యక్తిగా మనం ప్రతిఘటించాలి. ఒకరిని నమ్ముకొని, ఒకరిని దుర్మార్గుడని, ఒకరిని అదని, ఒకరిని ఇదని చెప్పేసి ఎప్పుడు ఎవరి మీద నిందలేయొద్దు. ఎందుకంటే ఈ రోజు ఉన్న వాళ్ళు రేపు ఇంకో రకంగా మారవచ్చు, రేపు ఉన్న వాళ్ళు ఎల్లుండి ఇంకో రకంగా మారవచ్చు. ఓడిపోయినారని చెప్పేసి వాళ్ళని మనం తక్కువ చేయొద్దు, గెలిచినారని చెప్పేసి వీళ్ళని మనం అత్యధికంగా కూడా చేయొద్దు. ఏదైతే ఉందో నువ్వు మంచి చేయాలనుకునేటటువంటి ఆలోచన నీలో మాత్రమే ఉండాలి. అక్కడ చూడండి, దేవుడు ఒక మనిషిని సృష్టించాడు అంతే. దాన్ని మనం చక్కదిద్దుకుంటూ పోవాలి. అది నువ్వే కావచ్చు, నేనే కావచ్చు, మనందరం కావచ్చు, ఎవరైనా కావచ్చు. ప్రత్యేకంగా ఒకరు వ్యాపారం చేస్తున్నారని చెప్పేసి వాళ్ళ మీద, ప్రత్యేకంగా ఒక రాజకీయం చేస్తున్నారని వీళ్ళ మీద ఎవరిని కూడా తక్కువ అంచనా వేయద్దు, ఎక్కువ అంచనా కూడా వేయద్దు. ఈరోజు ఆ స్థానంలో ఆయన ఉన్నాడంటే రేపు ఆ స్థానానికి నువ్వు రావచ్చు, అంతే తేడా. ఇప్పుడు చూడండి, జగన్ గారు పక్కకు పోయిన తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? చేగువీర అని, అల్లూరి సీతారామరాజు అని, తర్వాత భగత్ సింగ్ అని, అదని ఇదని చాలా గొప్ప గొప్ప వాళ్ళ పేర్లు వాడారు. ఆయన కూడా గొప్పవాడే, మీరు కూడా గొప్పవారే, నేను కూడా గొప్పవారే. ఆయన వాడిన గొప్ప వాళ్ళ పేర్లు మాత్రం మనుషులు కాదా? మనుషులే కదా. వాళ్ళ హయాంలో వాళ్ళు చేసినటువంటి గొప్ప రాజనీతి ఇటువంటి పనులు ఈరోజు వాడుకున్నారంటే ఇతను కూడా గొప్పవాడే. ఈ స్థానానికి మనం కూడా వస్తాం కదా. మనం ఏం తీసుకోం కదా వాళ్ళకంటే. మనం గొప్ప పనులు చేస్తే మనం కూడా వస్తాం. ఒకటి రాజకీయంగా ఏదో విశ్లేషకులు రాజకీయంగా అది ఇది అని చెప్పేసి, జాతకాలు అని చెప్పేసి, జాతకం మనిషి రాస్తాడు. మనిషి తారుమారు చేసేది జాతకం, దైవం తారుమారు చేయడు. ఓకేనా? ఈ లెక్కకు వస్తే అక్కడ దైవం తలరాత రాశాడా, మనిషి జాతకాలు చెప్పారా? మనుషుల జాతకాలు చెప్పేవాళ్ళు ఐరన్ లెగ్గులని ప్రతిఘటించండి ఈ నుంచి వెళ్ళి. ఓకేనా? మనుషుల జాతకాలు ఎవరైతే చెప్తారో వాళ్ళను ఐరన్ లెగ్గులు అని చెప్పేసి బిరుదులు ఇవ్వండి. జాతకాలు మనుషులు మాత్రమే రాస్తారు, దేవుడు రాయడు. దేవుడు తలరాతలు రాస్తాడు. ఏదో అనుకొని మనం ఏదో చేస్తే ఏమో అవుతుంది అనేది కాదు. నువ్వేం చేస్తున్నావు, నువ్వేమిస్తున్నావు, నువ్వు ఎలా చేయబోతున్నావు? మనందరం కలిసి, మనందరం పనిచేసి, మనందరం మనుషులుగా కలిసి ఉండాలి. ఫస్ట్ మతాలుగా, కులాలుగా, అదేదో ఇదేదో అని చెప్పేసి కొట్టుకోవడం వల్ల ఉపయోగం ఏమున్నది? అవతల సైడు ఒకరి మీద నిందేసినప్పుడు, ఆ నిందేసిన వ్యక్తి లేనప్పుడు నువ్వు ఎవరితో కొట్లాడతావు? కొట్లాడలేవు కదా. ఒక వ్యక్తిగా నువ్వు అతని వ్యక్తిత్వం మీద దెబ్బ కొట్టినప్పుడు అతని సైడ్ అయిపోతే నువ్వు ఎవరితో కొట్లాడతావు? ఎవరితో కూడా కొట్లాడలేవు అక్కడ. సో కాబట్టి హృదయపూర్వకంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది, కోరుకునేది ఏంటంటే, వ్యక్తులుగా కలిసి ఉండాలి. ఫస్ట్ మనుషులుగా కలిసి ఉండాలి. మనందరం కలిసి ఉండాలి. అందరం కలిసి ఉంటేనే వ్యవస్థ అయినా వ్యక్తులైనా సరే కలిసి నడుస్తారు. అంతే తప్పితే మనకేదో ఆ రాజకీయంగా ఆయన సీఎం అయిందని, వ్యాపారంగా ఈయన సీఎం అయిందని చెప్పేసి, వ్యాపారపరంగా జరుగుతుంది ఇది జరుగుతుంది అని చెప్పేసి మనం ఎప్పుడు ఎవరిని నమ్మద్దు. దైవాన్ని మాత్రమే నమ్మాలి. దైవమే తలరాత రాస్తాడు, దైవమే తలరాతను మారుస్తాడు. మనకు అన్ని ఇచ్చేది దైవమే, మన దగ్గర నుంచి అన్ని తీసుకునేది కూడా దైవమే. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ సోదరులారా. మరొకసారి గెలిచిన మిత్రులకు, గెలిచిన వాళ్ళందరికీ చాలా 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 సంతోషంగా ఉంది. హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్.